మన ప్రియులు ఒడుకూరి మోషే గారు, అలానే తల్లిగారు శ్రీమతి ప్రభు కుమారమ్మ గారు, వారి యొక్క కుమారుడు అరుణ్, ప్రవీణ్, కిరణ్, వారి కుటుంబాల వారి యొక్క పరిస్థితులతో అన్వయించుకొని సంఘాన్ని పిలిపించుకుని ఇంటి రీతిగా గృహస్థులు ఏర్పాటు చేసుకున్న కృతజ్ఞతతో కూడుకు వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ఈ గృహస్థులకి శుభములు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనతో పంచుకున్న ప్రియ సహోదరులు సువార్థికులు రమేష్ గారికి ప్రభు పేరిట శుభాలు వందనాలు. అందరికీ కృతజ్ఞతలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక సందర్భంగా కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దావీదు ప్రవక్త లేదా వాగ్యకారుడు ఇజ్రాయేలు చక్రవర్తి దావీదు రచించిన కీర్తన. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. ఇక్కడ దావీదు ప్రవక్త అంటున్నటువంటి విషయం, ఓ దేవా, నీవు నాకు చేసిన మేలుల నిమిత్తము నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని మొదటి లైన్ ఉంది. రెండో లైన్ ఏముంది? దేవతల ఎదుట నిన్ను కీర్తించు. అంటే దాని అర్థము ది ప్రాసెస్ టు థ్యాంక్స్ గివింగ్. దేవునికి దావీదు ప్రవక్త ఏ విధానములో ఏ పద్ధతిలో కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాడో తెలియచేస్తున్నాడు. అందరము మనుషులకు, మనకు మేలు చేసిన మనుషులకి థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతలు. దేవుడికి కూడా కృతజ్ఞతలు చెప్తాం. అయితే కృతజ్ఞతలు చెప్పేటువంటి విధానాలు చాలా ఉన్నాయి. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞతలు చెప్పే ప్రక్రియ చాలా రకాలుగా చేయొచ్చు. ఇక్కడ ప్రవక్త దావీదు చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేను నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఏ విధానంలోట? దేవతల ఎదుట నేను ఆయన గారిని, దేవాది దేవుడిని కీర్తిస్తాను. కీర్తించుటానగా అటు ఇటు చూచుటానా? కీర్తించుట అంటే ఏంటి? ఎత్తిపట్టుట, ఘనపరచుట. కీర్తించుట అంటే ఏంటి? ఎత్తిపట్టుట అంటే ఉన్న మనిషిని అలా ఎత్తిపడతాను. ఎత్తిపట్టుట అంటే కీర్తించుట, ఘనపరచుట, హెచ్చించుట. పర్యాయ పదాలు: ఘనపరచుట, హెచ్చించుట, కీర్తించుట. ఇప్పుడు అక్కడ ఒక మొక్క ఉంది, నూరు వరహాల మొక్క అంటారు కదమ్మ గారు, ప్రభు కుమారమ్మ గారు. ఏ మొక్క అంటారు దాన్ని? ఆ మొక్క ఏంటి? గోరికి పంపు దగ్గర మొక్క. 100 వరహాలు. తెలుసా మీకు? ఎన్ని వరహాలు? దాని పేరు 100 వరహాల మొక్క. ఏ ఉద్దేశంతో వేశారు ఆ మొక్కని? ఆకుల కోసం వేశారా, పూల కోసం వేశారా అమ్మగారు? అంటే ఆకుల ద్వారా అమ్మా, పూల ద్వారా అమ్మా? లేదమ్మ గారు, మంచి కదా పూల ద్వారా అమ్మా. రైట్. అంటే ఇప్పుడు ఆ మొక్క ఏ ఉద్దేశంతో నాటబడిందో ఆ ఉద్దేశాన్ని అది నెరవేర్చినప్పుడు దాని అర్థం ఏంటి? నన్ను ఇంటి వాళ్ళు, నన్ను ఈ గృహస్థులు, వాళ్ళ ఇంటికి నేను శోభను తెస్తానని, వీళ్ళ ఇంటికి నేను ఆకర్షణీయంగా ఉంటానని నన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి వారు నా పట్ల కలిగిన ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను అని అది అనుకుని పూలు పూసింది. దాన్ని ఏమంటారు? ఏమోనండి, బుద్ధిని చలిసిపోయామో అన్నట్టు వస్తుంది. ఆ మొక్కని ఏ ఉద్దేశంతో, ఏ కాన్సెప్ట్తో నాటారు ఇంటి వాళ్ళు?
చెప్పారుగా, అందము కోసము పుష్పములను వికసింపజేసే ఆ మొక్క, ఆ చిన్న 100 వరహాల మొక్క మన చూపులకు ఏం కలుగజేస్తుంది? ఆనందాన్ని కలుగజేస్తుంది, ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. దానికి ఆత్మ ఉందా? ఆత్మ ఉందా లేదా? లేదు. అంటే ఆత్మ లేని ఒక ప్రాణం, ఆత్మ లేని ఒక మొక్క, కొద్ది రోజుల్లో మనకన్నా ముందుగా ఆయుర్దాయం తీరిపోయే మొక్క తనను నాటిన వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని గ్రహించి, తాను తాగిన నీళ్ళకి, తాను గ్రహించుకున్న సూర్యరశ్మికి అనుకూలంగా దేన్ని పుష్పిస్తోంది? పువ్వులను పుష్పిస్తోంది. తనను నాటిన వాళ్ళ ఉద్దేశాన్ని నెరవేరుస్తోంది. ఇది కృతజ్ఞత అంటే. ఏ ఉద్దేశంతో నన్ను నాటారో ఈ ఇంటి వాళ్ళు, ఏ ఉద్దేశంతో నన్ను తెచ్చుకున్నారో ఈ గృహస్థులు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం నా కర్తవ్యము. దట్ ఇట్ వాజ్ మై మినిమం రెస్పాన్సిబిలిటీ. అది నా బాధ్యత. అంటే బాధ్యత గుర్తిరిగి ప్రవర్తించడం ఏదైతే ఉందో అది కృతజ్ఞత. హెబ్రీయులకు రాసిన పత్రికలో లేఖనం కూడా అదే చెప్పింది. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలయ్య గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు చూస్తే, ప్రియమైన వారులారా, 6వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఎట్లనగా, భూమి తన మీద తరచుగా కొన్ని వర్షములు త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అంటే ఇప్పుడు ఆశీర్వచనాలు కూడా ఎవరికి వస్తాయి? బాధ్యతగా ప్రవర్తించే వాళ్ళకి వస్తాయి, కృతజ్ఞతగా ఉండే వాళ్ళకి వస్తాయి. ఇలా సహోదరులు చెప్పారు. ఆశీర్వచనం ఎందుకు వస్తాయి? ఆశీర్వచనాలు అటు ఇటు పరిగెత్తే వస్తాయా? అటు ఇటు పరిగెత్తక్కర్ల ఆశీర్వచనం కొరకు. ఆశీర్వచనం కావాలి అందరికీ, కానీ ఆశీర్వచనం కూడా ఎప్పుడు పరిగెత్తదు. దానివల్ల సమయం వృధా. ఏం చేయాలి మరి ఆశీర్వచనం కొరకు? తన మీద కురిసిన వర్షాన్ని బాగా తాగి, తాను ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని, ఆ పైరు, ఆ భూమి ఫలించి తొదక ఏం పొందుతోంది? ఆశీర్వచనం. అంటే ఇప్పుడు ఆ యొక్క మొక్క ఉదాహరణ, ఆ చిన్న పూల మొక్క, దానికి ఆత్మ లేదని చెప్పారు. ఆత్మ లేని ఒక చిన్న పూల మొక్క ఒక పాఠం నేర్పుతుంది నాకు నీకు. నన్ను ఏ ఉద్దేశంతో ఈ ఇంటి వాళ్ళు ఇక్కడ పాతి పెట్టారో, ఏ ఉద్దేశంతో ఈ గృహస్థులు నన్ను ఇక్కడ ఏర్పాటు చేశారో, వాళ్ళ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తానేటువంటి ఒక బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీ ఆత్మ లేని మొక్క కలిగి ఉన్నప్పుడు, ఆత్మ కలిగిన మనుషులము, దేవుని బిడ్డలము, క్రైస్తవులము అని చెప్పుకునే మనము ఇంకెంత బాధ్యతగా ఉండాలో. అంటే బాధ్యతాయుతమైన స్థితి నిజమైన కృతజ్ఞతకి గుర్తు. కూడిక పెట్టవచ్చు. కృతజ్ఞత కూడిక 9ంటికి అయిపోతుంది, లేదా 11ంటికి అయిపోతుంది. భయపడకండి. కృతజ్ఞత కూడిక 2ంటికి అయిపోవటమే. కానీ కృతజ్ఞత అనేది అయిపోతుందా? కృతజ్ఞత కూడికి లిమిట్ ఉంది, కృతజ్ఞతకి లిమిట్ లేదు. కృతజ్ఞత అనేది ఎప్పటిదాకా ఉంటుంది? లాస్ట్ బ్రీత్ దాకా, మన చివరి శ్వాస వరకు కృతజ్ఞత బాధ్యతాయుతమైనటువంటి స్థితి నిత్యము కొనసాగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళు, కృతజ్ఞత అక్కడ దావీదు ప్రవర్తించున్నాడు. నా దేవుడు నాకు చేసిన మేలులకు ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఏ పద్ధతిలో చెల్లిస్తానంట? దేవతల ఎదుట నేను ఆయనను కీర్తిస్తాను. బట్టతలో ఉండటం అదృష్టం అని పెద్దలు చెప్తూ ఉంటారు. నాకెందుకో అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది. ఎందుకుని తలలో పురిగెళ్తే బట్టతలో ఉన్నవాడు ఇట్లాంటి పడిపోతాయి, కానీ జుట్టు దగ్గర నుంచి అది ఎక్కడ దూరిందో తెలియదు. నేను పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, దూరుకుంటున్నాడు మీరు అనుకుంటారు. ఆ పురిగేమో అక్కడ దూరుతుంది. ఏంటో దాని బాధ అది దాన్ని పుట్టించిన దేవుడి యొక్క రుణం అది తీర్చుకుంటాడు, మనం తప్ప. సరే మంచిది. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞత అంటే ఏంటి? కూడిక ఇప్పుడు ఏది కాదు. కూడిక ముగించవచ్చు, కానీ కృతజ్ఞత అనేది మాత్రం ముగించబడేది కానే కాదు. ఎట్లా? ఏ విధంగా మనం ఆ కృతజ్ఞత
సృష్టికర్త పట్ల, ప్రకృతి పట్ల, కుటుంబం పట్ల, అమ్మ పట్ల, నాన్న పట్ల, తోటి విశ్వాసి పట్ల, తోటి గ్రామస్తుల పట్ల ప్రభు మనకి ఇచ్చినటువంటి పరిధిలో మన ఆయుష్కాలంలో కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉండాలి మనం చూస్తే, మొదటిదిగా ఒక అంశాన్ని చూద్దాం. మార్కు శుభవర్తమానము 10వ అధ్యాయం 52వ వచనం చూద్దాం. మార్కు శుభవర్తమానం 10వ అధ్యాయం 52వ వచనంలో అక్కడ ప్రభువైన యేసు తన టీంతో కలిసి, తన శిష్యులతో కలిసి దేవుని రాజ్య వర్తమానంలో వినిపిస్తూ ఆయన మానాన్ని వెళుతున్నాడు. ఒక గుడ్డివాడు తారసపడ్డాడు. ఆ గుడ్డివాడికి ప్రభువారి చూపును అనుగ్రహించాడని అక్కడ రాయబడింది. ఇప్పుడు చదువునన్నా. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఎవరితో అన్నారు? గుడ్డివాడుగా ఉండి కళ్ళు వచ్చినటువంటి వ్యక్తితో నజరేయుడైన యేసు అంటున్నమాట. బాయ్, నువ్వు వెళ్ళుమో, ఏమన్నాడు? వెళ్ళుమో అన్నాడు, ఉండు అన్నాడు. నువ్వు వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఏమన్నది అక్కడ? వెంటనే వాడు త్రోవను చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు. మీరు గమనించండి, ఆయన పరిచయం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. యేసు వారు దేవుని రాజ్య వర్తమానమును వినిపిస్తూ వెళ్ళిపోతున్నాడు తన టీముతో కలిసి. ఒక గుడ్డి అబ్బాయి తారసపడ్డాడు, ప్రభువును వేడుకున్నాడు. ప్రభు అబ్బాయికి కంటి చూపు అనుగ్రహించాడు. పైగా అంటున్నాడు ప్రభు, అయ్యా నీవు చూపు పొందావు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నువ్వు వెళ్ళుము అన్నాడు. ఏమన్నాడు నాన్న? నువ్వు వెళ్ళుము అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఈ పై ఏం చేశాడంటే అబ్బాయి ఏం చేశాడు? రాయబడింది, చూపు పొంది ఆయన వెంట వెళ్ళు. ఇప్పుడు ఆయన మాట నెరవేర్చినట్ట. ఎట్లా నెరవేర్చాడు? ఆయన అన్నాడు వెళ్ళుము అన్నాడు. నా దగ్గర నుంచి వెళ్ళుము, అవతలకి వెళ్ళుము అన్నాడా? అలా మొత్తాన్ని వెళ్ళు అనే మాటలో నా దగ్గర నుంచి వెళ్ళు అని కాదు. కానీ అబ్బాయి సత్యం తెలుసుకున్నాడు. నిజంగా అబ్బాయి కళ్ళు తెరవబడ్డాయి, మన కళ్ళు తప్ప. కళ్ళుండి గుడ్డివాడుగా కొంతమంది ఉన్నారు, నిజంగా కళ్ళు తెరవబడిన వారుగా కొద్ది మంది ఉన్నారు. కళ్ళుండి గుడ్డివాడుగా కోట్ల మంది ఉన్నారు, కళ్ళు తెరవబడిన వారుగా కొద్ది మంది ఉన్నారు. అబ్బాయికి నిజంగా అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఏంటి, ఎలా చెప్పగలరు? చూపు వచ్చాక ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నాడు అబ్బాయి? లోకంలో తిరుగుతున్నాడు. ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నాడు? బెచ్చగాడిగా తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు చూపు రాగానే ఎవరు వెంటాడుతున్నాడు? యేసు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, శక్తి, కృపా శక్తి సంపూర్ణుడా, వాక్యమైన యేసు వందనమయ్యా, కృపా శక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమైన యేసు వందనమయ్యా. నిజంగా చూపొచ్చిన వాళ్ళు, నిజంగా కృతజ్ఞత చెప్పాలనుకున్న వాళ్ళు దేని వెంట వెళ్ళాలి? ఏసైతే వాక్యం. అబ్బాయికి చూపు వచ్చింది. అబ్బాయి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందయ్యా, నువ్వు వెళ్ళుము అన్నాడు. అంతే. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలా యేసు, నాకు కనపడకుండా వెళ్ళిపో అని చెప్పాలా యేసు, నువ్వు వెళ్ళుము అంతే దర్శనం. కానీ అబ్బాయి ఏం చేశాడు? నిజముగా చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. అతడు చూపు పొంది యేసు వెంట. యేసు ఈజ్ ఈక్వల్ టు దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం. అంటే ఎవరు వెంట వెళ్ళాడు? ఇప్పుడు దేవుని వాక్యమును అనుసరించి వెళ్ళేవాడుగా తన జీవితంలో గొప్ప అద్భుతమైన స్థితిని పొందుతున్నాడు. కృతజ్ఞత. ఇప్పుడు కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఏంటంటారు? యేసు వెంట అంటే వాక్యము వెంట. వాక్యము వెంట వెళుతున్నావా ఈ రాత్రి? లేకపోతే ఇంకా దేని వెంట వెళుతున్నావా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కృపాడు పాడతారు. ఇందాక సంగత రమేష్ బాబు పాడాడు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది ఏంటి? దాని అర్థం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అడగమని అడగద్దు. ఏమంటారు?
ఏమో బాబు వాళ్ళు వచ్చారు, ఇంటికి వచ్చి పిలిచారు, నువ్వు చెప్పు నేను చెప్తాను. ఎన్ని తడిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని తెలిసినప్పుడు ఇంకా అడగటం అవసరమా అనవసరమా? ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే పాట పాడారు ఒక భక్తుడు, మంచి పాట, అందులో ఏ దోషం లేదు. అలాంటప్పుడు మనం ఇప్పుడు అడగాలా అడగద్దా? ఏ ఆప్షన్ కావాలి మీకు? అడిగితే మంచిదా, అడగకుండా ఉంటే మంచిదా? అడిగితే మంచిదా, అడగకుండా ఉంటే మంచిదా? అడిగితే మంచిదా, అడగకుండా ఉంటే మంచిదా? ఎన్ని కలిగినా ఏది తెలిసినా జరిగేది ఫైనల్లీ అది నీ ఒపీనియన్, నీ చిత్తం జరుగుతుంది ఆ విషయంలో అని మనకు తెలిసింది. ఇప్పుడు అడగదామా అడగకుండా ఉందామా? ఆయన చిత్తం జరుగుతున్నప్పుడు ఇంకా అడగటం దేనికి? మన మానాన్ని మనం ఉండొచ్చుగా, మళ్ళీ అడగటం దేనికి? కానీ ఏసేమన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును. అదేంటి మళ్ళీ అంటే వాక్యం వ్యతిరేకంగా రాశాడు అయ్యారు పాట కాదు, అది వాక్యానుసారమైన పాఠమే. అడగండి, కానీ ఏం అడగాలి? ప్రభువైన యేసు గెత్సెమనే తోటలో ఉన్నారు, తన శిష్యులతో కలిసి గెత్సెమనే తోటలో ప్రభువైన యేసు వారు ప్రార్థనకి మోకరించారు. ఇంకా సేపట్లో రోమా సైనికులు వచ్చి యేసు వారిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు యేసుకు ప్రార్థన చేశారు. ఏమని? ఇదే పాటకు అనుకోవడం ప్రార్థన చేశాడు యేసు వారు. ఏం చేశాడు ప్రార్థన? తండ్రి, నీ చిత్తం అయితే ఈ పాత్రను నా ఇద్దరు నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే నా ఎడల జరుగును గాక. అంటే ఇప్పుడు అడగాలా వద్దా అనే దానికి ఆన్సర్ ప్రభువు నోటి ద్వారా మనం చూస్తున్నాం. అడగాలి, కానీ ఏది అడగాలి? అడగాలి, కానీ ఏది అడగాలి? నీకు నా జీవితం పట్ల ఏది నిర్ణయం కలిగి ఉన్నావో, మీరు నా యొక్క జీవిత విధానములో, నా భవిష్యత్తులో, నా కార్యాచరణలో ఏ ప్రణాళిక నా పక్షంగా మీరు ఏర్పాటు చేశారో దాన్ని గ్రహించుకుని దానికి అనుకూలమైన ప్రవర్తన నాకు దయచేయము ప్రభువా అని అడగాలి. ఆయనకి వ్యతిరేకమైన అడిగితే అట్లా అడగమన్నాడు, కానీ ఏం అడగమన్నాడు? మన భౌతిక సంబంధమైన అవసరాలు అడగమని ఎక్కడైనా ప్రభువు చెప్తే నాకు చెప్పండి బైబిల్లో. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? చర్చల నిండా భౌతిక సంబంధమైన అవసరాలనే అడుగుతున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, విప్పవు పోయి చెట్లలో కూర్చున్నావు, చర్చిల్లో నిద్రపోవు, వాటిని పోషించు, మీ డాడీ మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఇంకా అలాంటప్పుడు భౌతిక సంబంధమైన అవసరాలు కూడా అడగాల్సిన ఆవశ్యకత ఉందా? మరి ఏమడగాలి? అడగమని అడిగాడు. అడుగులు మీకు ఇవ్వమని ఏ ఉద్దేశంతో చెప్పాడు? తను అడుగు వారికి నా తండ్రి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. లూకాసు వర్తమానంలో ఉంటుంది 11వ అధ్యాయం. అంటే అడగాల్సింది పరిశుద్ధాత్మ అనుభవం, నీ చిత్తాన్ని ఆ పట్ల నెరవేర్చు అని అడగాలంతే. ఏమడగాలి? లూకా ఇక ప్రభు గెత్సెమనే తోటలో ఏమడిగాడు? అడగాల్సింది, ప్రభు ఈ పాత్రను నా ఇద్దరు నుండి తప్పించు, తొలగించు, ఆయనను నా యొక్క సిద్ధాంతం కాదు, నా నిర్ణయం కాదు, నా చిత్తం కాదు, నీవు నా పట్ల ఏ నిర్ణయం కలిగి ఉన్నావో, నీవు నా పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నావో అది నేను నా జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి నన్ను దీవించు. అది మాత్రమే అడిగాడు. కృతజ్ఞత. ఇప్పుడు కృతజ్ఞత కలిగిన వాడు అడగాల్సిన వాడు ఏంటి? మొదటి చెప్పుకున్నాం, ఒక చిన్న ఆత్మ లేనటువంటి ఒక చిన్న చెట్టు తనను నాటినటువంటి గృహస్థులు ఏ ఉద్దేశంతో నాటారో అర్థం చేసుకుని ఏం చేస్తుంది? చక్కటి పూలను పుష్పిస్తోంది. అలాంటప్పుడు నిన్ను నన్ను కూడా నాటాడు. నాటినటువంటి ఆయన ఉద్దేశాన్ని నువ్వెంత వరకు, నేనెంత వరకు ఫుల్ఫిల్ చేస్తున్నావు, ఎంతవరకు దాన్ని అమలు చేస్తున్నావు? మనం కూడా నాటబడ్డ మొక్కలమేగా. మొక్కలంటే ఎవరు? యెహోవా నాటిన మొక్కలు. యెషయా ప్రవక్త 60తో వచ్చారు. యెహోవా నాటిన మొక్కలు. అయితే ఆ మొక్క ఎంతవరకు నాటినటువంటి ఆ యెహోవాకి, ఆ సృష్టికర్తకి కృతజ్ఞత కలిగి అనుకూలమైన పైరు ఫలిస్తోంది అన్నది ప్రశ్న. అంటే ఇప్పుడు కృతజ్ఞత ఏంటి? కూడిక ముగిసిపోతుంది, కానీ కృతజ్ఞత అనే దానికి దేర్ ఈజ్ నో ఎండ్. కృతజ్ఞత అనేది నిత్యము జీవనలాగా కొనసాగేటువంటి ఒక ప్రక్రియ. నిజంగా కృతజ్ఞత కలిగిన వాడు దేవుని పట్ల, నన్ను దేవుడు ఏ ఉద్దేశంతో రక్షించుకున్నాడు,
దేవుడు ఏ ఉద్దేశంతో నాకు ఇవన్నీ సమకూర్చాడు? కుటుంబం కావచ్చు, ఒక మోటార్ సైకిల్ కావచ్చు, లేదా ఒక పరిచయం కావచ్చు. ఏ ఉద్దేశంతో నాకు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని నేను ఫుల్ఫిల్ చేయడము నా బాధ్యత. దేవుడి చిత్తమును నా జీవితంలో నెరవేర్చుట నా బాధ్యత అని ఎవరైతే గుర్తెరిగి ప్రవర్తిస్తారో అది కృతజ్ఞత. అంతే. ఒక్క మాట చూసుకుని మరలా మనం ముగించుకోబోతున్నాం. చాలా నిద్రావస్థలో ఉన్నారు అందరూ. ఎందుకని? చల్లగా ఉంది కదా. మార్కు శుభవర్తమానంలో ఒక అంశాన్ని చూస్తే 11వ అధ్యాయం 12 నుంచి 14 వరకు వచ్చిన భాగాలు. మార్కు శుభవర్తమానం 11వ అధ్యాయం 12 నుంచి 14 వరకు వచ్చిన భాగాలు చదువుదాం. మరునాడు యేసు ఆయన శిష్యులు ఆ టీం వారు వెళ్ళుచుండగా యేసు వారికి ఆకలేసింది. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును ఆయన కనుగొన్నాడు. దూరం నుండి చూశాడు. తినడానికి ఆ అంజూరపు చెట్టు దగ్గర ఏదైనా అంజూరపు పళ్ళు ఏమైనా దొరుకుతాయని ప్రభువు వారు ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ పండ్లు ఫలములు కనబడలేదు. ఎందుకంటే అది అంజూరపు పండ్లు కాచే కాలము కాదు. అందుకు యేసు ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక. చాలు. యేసయ్య ఆయన శిష్యులు వెళ్తున్నారు దేవుడి రాజ్య సువర్తమానం చేస్తూ. ఆకలేసింది యేసు వారికి. అమ్మకడుపుడు పుట్టాడు కాబట్టి చుట్టూ చూశాడు. అంజూరపు చెట్టు కనపడింది, నవనవలాడుతుంది. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆకులన్నీ తప్పించి చూశాడు. ఏదన్నా పండు కనబడుతుందేమో తిందామని. ఆయనకేం కనబడాల. కాలం అక్కడ రాయబడి ఉంది. అది అంజూరపు పండ్లు కాచే కాలమో కాదు. వెంటనే ఆయన ప్రభు అంటున్నాడు, ఇక ఎప్పటికీ నీ పళ్ళు ఎవరు తినకుందురు గాక అన్నాడు. శపించాడు ఆయన అని రాయల బైబిల్. పరిశుద్ధాత్ముడు మాట చెప్పాడు అంతే. శపించటం దేవుడి చిత్తము కాదు. శపించేవాడు కాదు దేవుడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రతిఫలం చెప్పేవాడు. దర్శనం మనం చేసేటువంటి కర్మకి నా కర్మ దగ్గర దొరికేమంటారు కదా. ఆ కర్మకి ఏం చేస్తున్నాడు ఆయన? సాక్షిగా ఉండి వాని క్రియలను బట్టి నేను వానికి జీతం ఇస్తాను. అంతే. దేవుడు ఒక సాక్షిగా బోధంగా ఉంటాడు. ఇప్పుడు ఆ అంజూరపు చెట్టు యొక్క తప్పేంటో మీరు నాకు చెప్పండి. బైబిల్ ఏం చెప్తోంది? అది అంజూరపు పండ్లు కాసే కాలమో కాదు. అంటే ఇప్పుడు చెట్టు తప్పు ఉన్నట్ట లేనట్ట? యేసు దేని కోసం వెళ్ళారు? యేసు వారు ఆకలి ఇస్తుంది, ఈ చెట్టు చాలా నవనవలాడుతుంది, బాగుంది, ఏదైనా తినడానికి ఓ పండు దొరుకుతుందేమో అని దగ్గరికి వెళ్ళారు. ఆకలిని తప్పించి చూశారు. ఒక్క పండు కూడా దాని మొహాన లేదు. కానీ అక్కడ కారణం రాయబడింది. ఎందుకు లేదు ఆ పండు? కారణం ఏంటి? అక్కడ బైబిల్ చెప్తుంది ఇలా, అది అంజూరపు పళ్ళు కాసే కాలము కాదు కాబట్టి ఆ చెట్టులో ఏమి దొరకల? యేసు వారికి అంజూరపు పండు దొరకల. ఇప్పుడు చెట్టు యొక్క తప్పు ఏమన్నా ఉందా? చెట్టు యొక్క తప్పు ఏమీ లేదా? ఉందా? మరి ఎందుకన్నాడు అంత మాట? అంటే యేసుని తప్పు పడదామా? చెట్టుని తప్పు పడదామా? ఎట్లా చూస్తారు? యేసుని తప్పు పడదామా? చెట్టుని తప్పు పడదామా? అక్కడ క్లియర్ గా రాయబడింది. యేసు వారికి ఆకలిసింది, చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆకలిని తప్పి చూశాడు, ఒక పండు కనపడలా. ఇక ఎప్పుడు కూడా ఎవడో ఈ పండు కనపడతా ఉంటాడు అంటే అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అది అంజూరపు పండు కాసే కాలమో కాదు. అంటే ఇప్పుడు అది అంజూరపు పండు కాసే కాలం కాదు కాబట్టి దాని దగ్గర ఏ పండు లేవు. అంతేగా వాస్తవం. మరి ఈయన ఎందుకు అన్నాడు అన్నమాట? అంటే అక్కడ ఒక చిన్న మర్మం ఉంది. ఒక చెట్టు, ఎస్పెషల్లీ అంజూరపు చెట్టు, ప్రత్యేకించి అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, కొన్ని చెట్లు కాపప్పుడు ఆకులన్నీ రాల్చుకుంటాయి. కొన్ని చెట్లు కాపు కాసేటప్పుడు ఆకులన్నింటినీ రాల్చేసుకుంటాయి. కానీ అంజూరపు చెట్లు కాపు మొదలవగానే ఆకులు చిగురిస్తాయి. దానికి కాపు మొదలంగానే అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటి?
చిగుళ్ళు తొలగి ఆకులు వస్తుంది. అందుకని యేసయ్య అనుకున్నాడు, ఇది ఆకులు సమృద్ధిగా ఉంది కాబట్టి, ఇది ఆకులతో నిండుగా ఉంది కాబట్టి, దీని లక్షణం అంజూరపు చెట్టు యొక్క లక్షణం, అంజూరపు ఫలాలు ఫలించడానికి ముందుగా ఆకులు తొడుగుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం దొరుకుతుంది, పండు దొరుకుతుంది అని ఆయన అనుకున్నాడు. మరల చెప్తున్నా, అన్ని చెట్లలో కొన్ని చెట్లు అవి ఫలించే టయానికి ఆకులన్నీ రాల్చుకుంటాయి. ఏ చెట్లు తెలుసా? ఏం చెట్లు ఫలించే టయానికి ఆకులు రాల్చుకుంటాయి? మన చుట్టూనే ఉన్నాయి బోళ్ళని. చెప్పండి చూద్దాం. టైం 11 అయినా పర్వాలి. జామ చెట్టు. ఏ చెట్లు తను ఫలించడానికి ముందు తమ ఆకులు రాల్చుకుంటాయి? వేప. మీరు వేప చెట్టును చూడండి బాగా. వేప చెట్టు పూత పెట్టే పొడి రావడానికి మొదట ఏం చేస్తుంది? ఆకులన్నింటినీ రాలిపోతాయి. ఒక ఆకు కూడా ఉంచుతుంది, అన్ని వదిలిచేస్తుంది. కానీ అంజూరపు చెట్టు అలా కాదు. అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే అది ఫలించడానికి ముందు, కాపు కాయటానికి ముందు ఆకులన్నీ తొడుగుకుంటుంది. అయితే ఆకులన్నీ తొడుగుకుంటుంది. అందుకని యేసు వారు అనుకున్నాడు, ఇది ఆకులన్నీ తొడుక్కుంది కాబట్టి ఇక్కడ ఏదో ఖచ్చితంగా పండు దొరుకుతుంది. ఇందులో నేను నేర్చుకోవాల్సిన నీతి, అరబోపు కన్నులతో ఉన్న వాళ్ళ మీ కళ్ళు పూర్తిగా మూతపడకముందే ముగిస్తాం. ధ్యాన ముద్ర అని ఒక ముద్ర ఉంటుంది, అది ధ్యాన ముద్ర. అక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి కృతజ్ఞతలో ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవు. ఏ చెట్టుని? అంజూరపు చెట్టు. కానీ నిజానికి ఆ చెట్టు చరిత్రలో యథార్థంగా అది అంజూరపు చెట్టు. కానీ అందులో ఉన్న నీతి పోల్చుకునేటప్పుడు ఆ చెట్టు సార్వత్రిక క్రైస్తవ సంఘం. ఈ సహవాసం ఆ సహవాసం అనేది సార్వత్రిక క్రైస్తవ సంఘము నిండా క్రైస్తవ చిగురించెను చూడు, క్రైస్తవ చిగురించెను చూడు. అది జీవించిందంటే అర్థం తొందరలో కాపు కాస్తుంది. యేసు వారు కూడా అదే అనుకున్నాడు. ఇప్పుడు అందులో ఉన్న నీతి ఏంటంటే సార్వత్రిక సంఘము అనబడిన అంజూరపు చెట్టు నిండా ఆకులు ఉన్నాయి కానీ ఏం లేదు, ఫలము లేదు. ఆకులు అంటే ఆచారాలు, సంప్రదాయాలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి. రకరకాల ఆకులు ఉన్నాయి. సార్వత్రిక సంఘము అనబడినటువంటి అంజూరపు చెట్టు నిండా ఒక్కొక్క సహవాసం వారికి ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క సహవాసం వారికి ఒక్కొక్క ఆచారం, ఇవన్నీ ఉన్నాయి. ఆకులు సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఈ సహవాసంలో ఏం దొరకట్లా? యేసు వారికి పండు దొరకట్లా. ఆయన ఆకలి తీర్చేది పండు, ఆకులు కాదు. అంటే ఇప్పుడు కృతజ్ఞత ఉన్నట్ట లేనట్ట? ఏ ఉద్దేశంతో నన్ను నాటారో ఈ గృహస్థులు, ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తానని ఆత్మలోని ఒక చిన్న 100 వరహాల చుట్టూ చక్కగా పుష్పాలు పూసింది, తన బాధ్యత తీర్చుకుంది. నన్ను నాటిన ఉద్దేశాన్ని, నన్ను వీళ్ళు నీళ్లు పోసిన ఉద్దేశాన్ని నేను నెరవేర్చా. దేవుడు కూడా మనల్ని నాటాడు కానీ ఆయన ఉద్దేశాన్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం, ఆయన చిత్తాన్ని మనం ఎంతవరకు సంపూర్తి చేస్తున్నాం అనేది ప్రశ్న వేసుకుంటే కృతజ్ఞత కూడికలైపోతున్నాయి కానీ కృతజ్ఞత ఇంకా పూర్తి కావాలి. కృతజ్ఞత కూడికలు ఎన్నైనా పెట్టవచ్చు, అయిపోతున్నాయి. కానీ కృతజ్ఞత అనేది దేవుడికి ఎప్పుడు అందుతుంది? పాస్టర్ గారికి కానుక ద్వారా, వచ్చిన వాళ్ళకి పప్పలు పెట్టడం ద్వారా పలహారం అయిపోయింది కూడిక.
కానీ మరి దేవుడికి అందాలి అసలైన ఆయన ప్రధాన యాజకుడు, ఆయన అందాల్సింది ఏంటి కావున ఆయన ఏ ఉద్దేశంతో నిన్ను నన్ను బతికించాడు, ఏ ఉద్దేశంతో నిన్ను నన్ను పిలుచుకున్నాడు, ఆ ఉద్దేశాన్ని మనము ఫుల్ఫిల్ చేసినప్పుడు, నెరవేర్చినప్పుడు ఈ కృతజ్ఞత అనేది నెరవేరుతుంది. అంజూరపు చెట్టు పాతాడు, కానీ అది అంజూరపు పళ్ళు కాసే కాలము కాదు. కానీ ఏమున్నాయి దాని నిండా ఆకులు ఉన్నాయి. నిజానికి ఆ టైంలో ఆకులు ఉండకూడదు. కానీ ఏం చేస్తుంది, ఇప్పుడు చూపర్లని చూసే వాళ్ళందరూ మోసపోతున్నారు, సార్వత్రిక సంఘం చూసిన వాళ్ళు మోసపోతున్నారు. అప్పుడు ఇక్కడ స్వస్థతలు ఉన్నాయి, ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి, ఇక్కడ సూచక్రియలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, భాషలు ఉన్నాయి, ఎగరటాలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి. వారానికి ఒకసారి బలిస్తారంట, అక్కడ ముంచుతారంట, ముంచుడు బాప్తిజం అంటే ఇక్కడ నెలకోసారి ఇస్తారంట. మళ్ళా ఎన్ని ఆచారాలని ఆకులు, ఎన్ని సాంప్రదాయాలని ఆకులు, అన్ని ఆకులే. కానీ ఏం లేదు, దేవుడు యొక్క ఆకలి తీర్చే పండు లేదు. ఇప్పుడు దేవుడు చూసే దేవుని కోసం పండు కోసం. అది వ్యక్తిగత జీవితం ద్వారా నేనైనా నీవైనా సార్వత్రిక సంఘమనమైన అంజూరపు చెట్టు ఆకులు మాత్రమే చూపించి ఇక్కడ పండు దొరుకుతుందేమో అని చూసే వాళ్ళని మోసం చేస్తున్నట్టుగా సార్వత్రిక సంఘము కూడా ఇప్పుడు తన ఒళ్ళైన యేసుని మభ్య పెడుతుంది. నా దగ్గర పండుంది, నీ కోసం ఒళ్ళా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు మీ అంటారు. బట్ దేర్ ఈజ్ నో ఫ్రూట్ఫుల్ లైఫ్. కారణం ఏం లేదు, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత కాబట్టి నేనైనా మనమైన కృతజ్ఞత కూలికైపోవచ్చు, కానీ కృతజ్ఞత అనేది నిరంతరము కొనసాగే ఒక చక్కటి ప్రక్రియగా చూసుకుని మనలను నాటిన వారి యొక్క చిత్తము మన బ్రతుకులో, మన కుటుంబ వ్యవస్థలో, సహవాసములో, మన జీవిత విధానంలో అందించగలిగి ఫలభరితమైన జీవితాన్ని ప్రభువు కొరకు మనల్ని మనం సమర్పణ చేసుకున్న నాడు అది నిజమైన ప్రభువుకు ఇచ్చేటువంటి కృతజ్ఞత, అత్యధన్యత ఈ గృహస్థులకును మనకును సార్వత్రిక సంఘమునకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీలో ఇప్పుడు కృతజ్ఞత చెప్పారు, స్తోత్రం, ఎందుకు నీ తొందరగా ముగించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమతో మనల్ని చేర్చుకున్నటువంటి గృహస్థుల పరిస్థితుల కొరకు, ముఖ్యంగా ముగ్గురు సహోదరులు అరుణ్ గారు, అలాగనే కీర్త గారు వారి కుటుంబం, సహోదరుడు ప్రవీణ్ తన భవిష్యత్తు కొరకు, అలాగనే తల్లిగారు ప్రభు కుమారమ్మ గారి కొరకు ప్రార్థనలో ప్రభు వారి సన్నిధిలో వారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేద్దాం. ప్రేరేపించబడిన వారు దయచేసి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది గాడ్. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. స్తోత్రం. నేను స్థుతించే బాగా దయచేసినందుకు నీకు రాజు వందనం స్థుతులు స్తోత్రాలయ్యా. నువ్వు పాటదార మహిమనికి రాజు వందనం స్థుతులు స్తోత్రాలయ్యా. నీ దాసున నానబెట్టిన వర్తమానాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా. ముందు నీ బిడ్డకి ఎవరిని భయభక్తులు ఇలా ఆశీర్వదించబడి చెప్పాడు నా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలయ్యా. అది భయభక్తుగా ఉండే కృపదయని వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. మా పక్షం ఎత్తమాడు సూర్యుడానికి స్థుతులు స్తోత్రాలయ్యా. అయ్యా ఆకులతో నిండి ఉన్న ఫలాలు ఉండే వరకు మేము ఒక్కసారి పరీక్షించుకున్న తండ్రి, అయ్యా ఫలం ఫలించే వరకు మమ్మల్ని సిద్ధపరచయ్యా. నీ వందనాలు స్తోత్రాలయ్యా. కుమారక్క నువ్వు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి అయ్యా. ఎవరో ఏది ఎదనా దయాలు నేనేం చెప్పిన గొప్పదే వందనాలు స్తోత్రాలయ్యా. పెద్ద కుమారుని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు, కోడలు బట్టి వందనాలయ్యా. ఇటు మనవరాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు. సరివేత నువ్వు తోడు, నీ జ్ఞానం నా శక్తి అయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా కుమారుని కోడలు బట్టి వందనాలు, మనవరాలు వందనాలు స్తోత్రాలయ్యా. ఇంకో కుమారుడు కూడా మీ చేతిలో సహాయం చేయండి అయ్యా. అని కూడా ఎవరి జీవితం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకు చెప్పగా నువ్వు దర్శించి నువ్వు మాట్లాడయ్యా. నలుగు వంటకు మంచిది కాదు, వారికి సహాయం చెట్టుపడుతుంది ప్రభానికి స్తోత్రాలు. నీ చిత్తమతను జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి అయ్యా. బిడ్డ నాయన కృతజ్ఞత కూడి కాదు కానీ ప్రభా జీవిత కాలం అంతా అయ్యా
నీ కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలైన నాయన స్థితిపరచాయని కొందనాలు స్తోత్రాలయ్యా. నీ కుటుంబం ఏ అక్కలనే నువ్వు తీర్చాయని కొందనాలు ఇతరు ప్రియ సహోదరులు కొందనాలు స్తోత్రాలు వాక్యం విన్నామయ్యా. గ్రహించగల మనసు దాయిచ్చే వాక్యాంతం మా జీవితాలు మరుచుకునే కృపదాయిచ్చే మన తండ్రి. ఈ కుటుంబాన్ని బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. ఈ రాత్రి ఆయన చిన్న ప్రాథమిక వాస్తవానికే సమర్పించుకుంటూ నీ ప్రియమైన ఆరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగా నామను బట్టి ప్రార్థించి స్తుతించి అతి వినంత అడిగి వేడుకుంటున్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఘనమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఉన్నవాడవు అన్నవాడవు, ఉన్నవాడు అని నామం ధరించిన గొప్ప దేవుడు. ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, అది ఆకులైతే ధరించి ఉన్నది కానీ ఫలాలు లేవు. అవును ప్రభా, మా జీవితాల్లో మేము క్రైస్తవులము ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం కానీ ప్రభా దేవా నీకు తగిన ఫలాలు లేవు. నీ చిత్తాన్ని గైకొనే వారంగా లేవు. అవును ప్రభా, మమ్మల్ని రక్షించి ఉన్నావు ప్రభా. రక్షించిన ఉద్దేశము నీ ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభా. అవునయ్యా, నీ ప్రణాళిక చొప్పున దేవా మమ్మల్ని రక్షించి ఉన్నావు. మా పట్ల నీ చిత్తం ఏమైనది, ఎందుకు రక్షించాలని ప్రభా మేము నీ సన్నిధిలో అడిగే వారంగా లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది గాడ్. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అవునయ్యా తండ్రి, శారీరకంగా మేము బిడ్డలను కని ఉన్నామంటే వాళ్ళు ఏదో మమ్మల్ని ఆదరిస్తారని ప్రభా. అవునయ్యా, నువ్వు స్వరత్వం ఇచ్చి నీ సమస్తమును ఇచ్చి మమ్మల్ని కని ఉన్నావు, కొని ఉన్నావు ప్రభా. కానీ నీ చిత్త ప్రకారం మేము నెరవేర్చే వారంగా లేవు దేవా. తండ్రి క్షమించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ చివరి దినాల్లో ప్రభా. అవునయ్యా, ఆకలి కలిగిన వారంగా కాక ప్రభా దేవా, నీలో ఫలించే వారిగా ఒక్కొక్కరిని సార్వత్రిక సంఘాల్లో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకో ప్రభా. కుమార్తెనాన్ని బట్టి మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో నిత్యము తన బిడ్డల కొరకై ప్రభా విజ్ఞాపన చేసేందుకు సిద్ధపరచండి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పెద్ద కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుని కోడల్ని వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మొదట నిన్ను వెతికేవారుగా సిద్ధపరచండి. నీ కృపని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ ఉద్యోగాల్లో మీ కృప తోడుగా ఉంచండి. మనోరాలు చదువుల్లో కూడా మీ కృపని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకునండి, సాయం చేయండి ప్రభా. మీ కృప చూపని ప్రార్థిస్తున్నాను. రెండో కుమారుడు ప్రభా మరి షాప్ పెట్టుకుని ఉన్నాడు, మీరే జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ షాపులో కూడా మీ కృపని సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. చిన్న కుమారుడు పట్ల కూడా ప్రభా మీ కృపని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. అవును ప్రభా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు పెరిగి వేసుకునేది చెప్పిన రీతిగా ప్రభా. అవునయ్యా, పెరిగి వేసుకునేదిగా ఉన్నది ప్రభా. నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా. కోల్పోయిన నష్టాన్ని తీసివేసి ప్రభా మరలా సిగిరింపు చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా ప్రభా కుమార్తెన్న 3 బిడ్డలకి రక్షణ దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. నీలో ఎదిగేవారుగా సిద్ధపరచండి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నాను, నీవు లేనిదే ప్రభా. యేసు లేనిదే సున్నాని చెప్పుతున్నావయ్యా. అవును ప్రభా, నిన్ను కలిగి ఉండుటకు ప్రభా నీ కొరక యేసు ఉండేవారుగా సిద్ధపరచమని నీ కృప తప్ప చెప్పుకుంటూ ప్రభా ఇక్కడికి వచ్చిన వారు ఎవరు ఏ హృదయాలతో వచ్చారో వాళ్ళ హృదయాల్లో మీ వాక్కులు నింపుకుని నేను గ్రహించేవారుగా సిద్ధపరచమని నీ కృప తప్ప చెప్పుకుంటూ 104 సూత్రాలు తెలుస్తూ పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోమని దేవా. సహాయం చేయమని ఇంకా గూఢార్థమైన మాటలు మీరు తెలియచేయమని నీ కృప అప్పచెప్పుకుంటూ 104 సూత్రాలు తెలుస్తూ ఈ కొత్త ప్రార్థన పాత్రలో చేర్చుకోమని త్వరలో రానయ్యన్న యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అతి విని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అమ్మగారు మరి ఏమైనా చెప్పవలసిన విషయాలు ఉన్నాయా? ప్రభు కుమార్ అమ్మగారు.
ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, కృతజ్ఞత అనేటువంటి పదానికి యేసువారి జీవితమే ఒక సాక్ష్యం. సాక్ష్యం చెప్పటం కాదు కానీ సాక్షిగా జీవించడమే కృతజ్ఞత. ఈ సత్యాన్ని క్రైస్తవులు తెలుసుకున్న నాడు నిజముగా దేవుణ్ణి సంతోషపెట్టినట్టే. కాబట్టి నేనైనను మేమైనను నీ శరీరము అనబడిన సంఘంలో ఉంటున్నాం. కానీ నీ గాయములు రేపేవారిగా కాకుండా మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని పిలుచుకున్నారో, ఏ ఉద్దేశాన్ని మీరు మా పట్ల కలిగి ఉన్నారో ఆ చిత్తాన్ని మేము నెరవేర్చగలిగిన నాడు నిజంగా నీ పట్ల మేము కృతజ్ఞత చూపిన వారు అవుతాం. అటువంటి వారుగా మమ్మల్ని మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మహిమ పొందమని ప్రతిమలాడుకుంటున్నాం. ఎందుకనినా మీ యొక్క పాద సన్నిధిలో అనేక సహవాసాలుగా మేము ఉంటున్నాం. అన్ని ఆకులే, రకరకాల సంప్రదాయాలు, రకరకాల ఆచార వ్యవహారాలు. కానీ నువ్వు నువ్వు కోరుకున్నది ఒక్క ఆకును కూడా తీసుకోవాలి. కేవలము పండు కోసం వెతికావు. ఆత్మఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనం, దారిత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశ్చర్యము అని 9 తనాలు కలిగిన ఒక్క పండు సార్వత్రిక సంఘమనబడిన అంజూరపు చెట్టులో దొరుకుతుందేమో అని నువ్వు ఎదురు చూస్తున్న దేవుడుగా ఉన్నావు. అది సార్వత్రిక సంఘమే కాదు, కానీ ఈ వ్యక్తి జీవితంలో మేమందరము చెట్లమే. ఈ చెట్టు జీవితంలో, ఈ కుమార్తె జీవితంలో, ఈ కుమారుడి జీవితంలో నా కొరకు దేవుడి కొరకు ఫలములు ఫలించేవారుగా వీరు ఉన్నారని నువ్వు చూస్తూ ఉన్నావు. అటువంటి వరుసలో మేము ఆత్మ పరిశీలన చేసుకుంటూ కృతజ్ఞత కూడికకు పరిధి ఉంది, అయిపోతుంది. కానీ కృతజ్ఞతకి పరిధి లేదు. అది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఎంచి తెలుసుకుని నాయన తుది శ్వాస వరకు శరీరమందు ఉన్నను లేకున్నాను నికృష్టులుగా ఉంటూ మా కొరకు మీరు ఉంచబడిన నీతి కురియటం కొరకు విశ్వాసమును కాపాడుకుంటూ గురి యొక్కకు పరిగెత్తేటువంటి వారుగా మమ్మల్ని దీవించమని వేడుకుంటాం. అటువంటి వరుసలో నీ గృహస్థులు, మీ రాసరావు తల్లి గారు, శ్రీమతి ప్రభుకుమారి గారు, అలాగనే నాయన కిరణ్, అరుణ్, ప్రవీణ్ వారి పరిస్థితులను సంధించి ఆశీర్వదించి బ్రతిమలాడు సార్వత్రిక సంఘము అనబడిన మీ శరీరానికి క్షేమాభివృద్ధి ప్రవచిస్తూ ఘనతా ప్రభావాలు మరణములు మీకు ఆపాదిస్తూ సమయాన్ని మమ్మల్ని మా బ్రతుకులను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సర్వలోకనాథుడు నిత్యుడు తండ్రి నజరుడైన యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నామని నమ్మి వందన సమర్పణ చేస్తున్నాము. పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు ఈ భూమి మీద నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా తప్పులను మీరు క్షమించు. సోదరులోనికి తేక దృష్టి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమును మీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మలోని సమాసమునిచ్చి కాపుదల సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘములకు ఈ గృహస్థులు శ్రీమతి ప్రభుకుమారి గారు, కిరణ్, వారుణ్, ప్రవీణ్ వారి పరిస్థితులకు దేవుడు సదా తోడే ఉండను గాక.